వ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసించే నాయకుడు ఎవరు? దీనికి అనూహ్యంగా మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరే టాప్ ప్లేస్ లో నిలిచింది. అవును, మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అనే సర్వేలో ఎక్కువ మంది మద్దతు మోదీకి లభించింది. దీంతో ఆయన మొదటి స్థానం సొంతం చేసుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే అగ్రరాజ్యాధినేత అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 8వ స్థానంలో నిలిచారు. ఇంతకీ ఆ సర్వే ఎలా చేశారు? మోదీ తర్వాత స్థానాల్లో ఉన్నది ఎవరు? వాచ్ ది స్టోరీ. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ఇది వెల్లడైంది. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూలై 4 నుంచి 10 మధ్య మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా 75% మద్దతుతో మోదీ మొదటి స్థానంలో నిలిచారు. 57%తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జె-మ్యూంగ్ రెండో స్థానంలో ఉన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44%తో 8వ స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు. 2021 సెప్టెంబర్లో మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధానికి 70% మద్దతు లభించింది. 2022 ప్రారంభంలో 71%తో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఏప్రిల్, సెప్టెంబర్, డిసెంబర్లలో నిర్వహించిన సర్వేల్లో 76% మద్దతు దొరికింది. 2024 ఫిబ్రవరిలో 78%తో మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నారు.